తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ మంత్రులతో భేటీ అయ్యారు. వచ్చే నెల 5 నుంచి తెలంగాణ అసెంబ్లీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక అదే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 23 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహారావును అడిగి తెలుసుకుందాం. నరసింహారావు, తెలంగాణ అసెంబ్లీ ఎప్పటి నుంచి జరగనుంది? కేసీఆర్ మంత్రులతో భేటీలో ఏ అంశాలు చర్చించే అవకాశం కనబడుతోంది? తరగని కాసేపటి క్రితమే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులతో కేసీఆర్ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ భవన్లో ప్రస్తుతం ఈ సమావేశం జరుగుతుంది. పార్టీకి సంబంధించిన అంశాలతో పాటు అసెంబ్లీ సమావేశాలపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి దాదాపుగా ఒక స్పష్టత వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడు జరుగుతాయి, వాయిదా పడుతూ వచ్చిన అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వచ్చే నెల 5వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు 5వ తేదీని ఈటల రాజేందర్, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. 6వ తేదీన సెలవును ప్రకటిస్తారు. బడ్జెట్ ప్రకటించిన నెక్స్ట్ డే సెలవుగా ఉంటుంది. సెలవు తర్వాత దాదాపుగా నవంబర్ చివరి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చర్చించిన తర్వాత ఎన్ని రోజుల పాటు సమావేశాలు ఉండే అవకాశం ఉన్న పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే దాదాపుగా 16 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే మిగతా పార్టీల నేతలతో కూడా చర్చించిన తర్వాత 1-2 ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సి వస్తే అవకాశం ఉంటే చేసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఈరోజు ఏదైతే కీలక అంశంగా మారబోతుందో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి విద్యుత్ అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాల వారీగా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, జిల్లాల్లో ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా దీనికి సంబంధించి వివిధ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏ రకంగా తిప్పికొడుతున్న అంశంపైనే ప్రస్తుతం జిల్లాల వారీగా కేసీఆర్ పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరి కాసేపట్లో ఈ భేటీ ముగిసిన వెంటనే శాసనసభాపక్ష సమావేశం కూడా జరుగుతుంది. దాంట్లో మరికొంత సమాచారం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 5వ తేదీనే సమావేశాలు ప్రారంభమవుతుంది. అదే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. తరంగని నరసింహారావు, అయితే ఇప్పటికే కాంగ్రెస్ తరపున కూడా సర్కార్ను, అంటే కేసీఆర్ సర్కార్ను ఇరుకున పెట్టేందుకు చాలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విద్యుత్కి సంబంధించి ధర్నాలు నిర్వహించే దిశగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో వీటిని ఎదుర్కొనేందుకు ఏ విధంగా సమాయత్తం అవ్వాలని కేసీఆర్ ఈ భేటీలో చర్చిస్తున్నట్టుగా మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా కొంత అధికార పక్షానికి కొంత డిఫెన్స్లో ఉందని చెప్పుకోవచ్చు. మొదటిసారిగా ఇప్పటివరకు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఏ రోజు డిఫెన్స్లో లేదు. ఖచ్చితంగా ఏ అంశం పైనగానే ప్రస్తావించి నేరుగా అసెంబ్లీలో మాట్లాడే స్థాయిలో టీఆర్ఎస్ ఉండదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒక అధికార పక్షంగా ఏ రకంగా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా కాంగ్రెస్ టీడీపీలు ప్రస్తావించే అంశాలను ఏ రకంగా ఎదుర్కోవాలనే అంశంపైనే ప్రధానంగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. 3 గ్రూపులుగా ఉండాలనే అంశంపై కేసీఆర్ ప్రస్తుతం దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఒక పూర్తిగా ఒక ఎమ్మెల్యేల వర్గం ఒక గ్రూప్గా తయారు చేస్తారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఈ గ్రూప్లో ఉంటారు. ఒక గ్రూపు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించే అంశాలను, ఆ గ్రూపు కేవలం కాంగ్రెస్కి సంబంధించిన అంశాలను, కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. మరొక గ్రూప్ ఉంటుంది, దానికి కూడా మళ్ళీ ఎమ్మెల్యేలు, తర్వాత మంత్రులు, కొంతమంది కీలక మంత్రులు ఉంటారు. వాళ్ళు టీడీపీ హయాంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించాలని నిర్ణయించారు. ఇక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న ఇప్పటి వరకు రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన తెలంగాణకు మాత్రం ఎలాంటి సహకారం అందించట్లేదనే అంశాన్ని తెరపైకి తీసుకురావాలి. ఎందుకంటే బీజేపీ కూడా ఇప్పుడు ఆందోళన కార్యక్రమం చేపడుతుంది విద్యుత్ సమస్యకు సంబంధించి. కనుక బీజేపీని కూడా ఇరుకుని పెట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. మొత్తానికి ఒక వ్యూహంతో ఖచ్చితంగా అసెంబ్లీలో మాత్రం విద్యుత్ అంశానికి సంబంధించి ఎదురుదాడికే సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. తరంగని. థ్యాంక్ యూ నరసింహారావు.